అశూ రెడ్డి గారి మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గర ఉంది. సో, దాన్ని చూస్తూ డీటెయిల్డ్‌గా కొన్ని విషయాలు మీకు చెప్తాననమాట. అసలు దీని ఎనకాల ఉన్న కథా కమాషాలు ఏంటనేది మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అసలు ఈ స్కెచ్ మామూలుగా కాదు, అసలు మెంటల్ ఎక్కుతుందనమాట. చాలామంది ఈవిడ కోసం సపోర్ట్‌గా వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎస్పెషల్లీ పాలిటీషియన్స్ అవ్వచ్చు, అది రూలింగ్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. మరి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటే మరి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు తెలియదు. హీరోయిన్‌లు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నా కూడా మేబీ ఇంత ఇంట్రెస్ట్ చూపించడమో కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటే మాత్రం ఎగేసుకొని వచ్చేస్తారయ్యా పొలిటీషియన్స్. మరి ఏందో మరి ఆ సంబంధాలు ఏందో, ఆ కథ ఏంటో అసలు మిలియన్ డాలర్ల క్వెషన్ అసలు నాకది. ఎందుకంటే ఇప్పుడు ఇది 9,35,00,000 మీద ఫైల్ చేసిన ఈ కేసు మేబీ పోయే కొద్దీ ఖచ్చితంగా రాజీకి వచ్చిద్దనమాట. 2,00,00,000 1,50,00,000 ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు దీన్ని. ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. థ్రెటన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆవిడకి సపోర్ట్‌గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉంటది వెనకాల. లేకుండా ఆవిడ అంత డేర్‌గా ఇంత పెద్ద కేస్ ఫైల్ చేసిన తర్వాత కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగరు కదా! అడుగుతుందంటే మామూలు విషయం కాదు. సో, జాగ్రత్తగా గమనించండి. ఈ కంప్లెయింట్‌లో కొంతమంది పేర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్, ధర్మేంద్ర గారి ఫోటో మీరు ఎవరైనా చూడకపోతే సో, ఇక్కడ పెడతాను. ఆ ఫోటో కూడా చూడండి. ఆయన కంప్లెయింట్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు? సో, మా కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. సో, లండన్‌లో చేస్తుంటాడు. 2018లో అశూ రెడ్డి పరిచయం, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యింది అని ఆయన చెప్తూ, సో, వితిన్ ద 2 months ఆఫ్ మీటింగ్ హిమ్ ఇన్ మార్చ్ 2018 పరిచయమైన 2 నెలలకే అతనికి ప్రపోజ్ చేసిందంట. ఎవరు? అశూ రెడ్డే ధర్మేంద్ర అనే వ్యక్తికి ప్రపోజ్ చేసిందంట. నేను లవ్ చేస్తున్నాను అది అని చెప్పి ప్రపోజ్ చేసిందంట. ప్రపోజ్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పిందంట. సో, వాళ్ళ ధర్మేంద్ర అతను చాలా క్లియర్‌గా చెప్పాడంట. నేను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయ్యింది. సో, దానికి డైవర్స్ అది ప్రోగ్రెస్‌లో ఉంది అని చెప్పాడంట. ఇది ఎఫ్ఐఆర్ కంప్లెయింట్‌లో రాసినారు. ఎఫ్ఐఆర్‌లో రాసినారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సాక్ష్యాలు వాళ్ళు ఇచ్చుండాల్సిందే పోలీసులకి. ఇవ్వకుండా ఇలాంటి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ గాని ఫైల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొక్క పడేది ఆ ధర్మేంద్ర వాళ్ళకే పడుద్ది. సో, ఇంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంటే సో, ఖచ్చితంగా ఆ డైవర్స్ సంగతి ఆ అమ్మాయికి చెప్పే ఉంటారు. దానికి తగిన ఆధారాలు కూడా వాళ్ళు ఇచ్చే ఉంటారు. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే సో, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు. సో, ఆయన చెప్పేది ఏంటంటే అసలు ఆ అబ్బాయికి అతనికి ముందే పెళ్ళైందన్న సంగతి మాకు తెలియదు. అందుకనే మేము డ్రాప్ చేసుకున్నాము. అతను వాళ్ళ భార్యని హింసించాడు. అందుకనే డైవర్స్ తీశారు. గృహ హింస కేసు పెట్టారు. ఇలాంటి నెరేటివ్ కూడా వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చిందనమాట. సో, అలాంటి వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్‌గా ఆయన మెన్షన్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్. ముందే చెప్పాము ఆ అమ్మాయికి అని. అంటే ఖచ్చితంగా ఎంతో దీనికి ప్రైమరీ ఎవిడెన్స్ కింద వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ పెట్టుంటారు. అది మేబీ చాట్ అయ్యి ఉండొచ్చు. సో, ధర్మేంద్ర అనే వ్యక్తి ఈ అమ్మాయి ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత H1B వీసా రావడం అనేది కొంచెం టైం పట్టుద్ది. సో, నాకు ఇక్కడ యాక్ట్రెస్‌గా ఉండాలనిపిస్తుంది. సో, నేను ఇక్కడ యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారనమాట. సో, మంచిగా ఉన్న తర్వాత రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె ఆ డబ్బులు అడగడం స్టార్ట్ చేసిందంట. సో, నాకు ఈ డబ్బులు కావాలి అది అని. సో, ఈయన దగ్గర ఆ అమ్మాయికి ఇప్పటివరకు 5 కేజీల బంగారం కొనిచ్చారు. సో, లగ్జరీ కార్స్ ఆవిడ ఏవైతే కొన్ని కార్స్ పెట్టిందో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కార్స్‌కు తగ్గట్టు అమౌంట్ ఈయనే కొనిచ్చారు. ల్యాంకో హిల్స్‌లో 1.5 crores సంబంధించిన డబ్బులు కూడా ఈయనే పే చేశాడనమాట. దానికి సంబంధించిన ఆడియో కాల్ కూడా ఒకటి ఉంది. అది వినిపిస్తాను ముందు. సో, అలా డబ్బులు పే చేస్తూ ఉంటే అలా అమ్మాయి అడుగుతాం డబ్బులు ఈయన ఆ అమ్మాయికి ఇవ్వటము త్రూ ఆన్లైన్ పేమెంట్ ఇవ్వటం అలా చేస్తూ ఉన్నాడనమాట. అశూ రెడ్డి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి డైవర్స్ అయిందనమాట. వాళ్ళ నాన్నగారు సపరేట్‌గా విశాఖపట్నంలో ఉంటారు. వీళ్ళ అమ్మగారితో హైదరాబాద్‌లో ఉంటుంది. సో, ఆ అమ్మాయి ఏం చెప్పింది, పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో మా నాన్నగారితో మాట్లాడాలి. మా నాన్నగారు ఒప్పుకోవాలి పెళ్ళికి అది చెప్పిన తర్వాత సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈయన జూలై 2020 సో, కరోనా టైంలో సో, ఓకే మనం మ్యారేజ్ చేసుకుందాము. మన ఫ్యామిలీస్ 2 మీట్ అయ్యి మనం పెళ్లి చేసుకుందాం అన్నట్టు తను చెప్తే సో, తను సడెన్‌గా రిఫ్యూజ్ చేసిందనమాట. వద్దు పెళ్ళొద్దు అది ఇది అని తను చెప్తే సో, అప్పుడు తను అలా చెప్పేసేసరికి తిను షాక్ అయ్యి సో, నేను ఎంతైతే నీకు ఖర్చు పెట్టానో ఆ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాడంట. దట్ మీన్స్ పార్కులకు తీసుకెళ్తానో, సినిమా హాల్‌కి తీసుకెళ్తానో, లేదా ఐస్ క్రీమ్‌లు కొనిస్తానో, లేదా కూల్ డ్రింకులు కొనిస్తానో ఆ డబ్బులు కాదు. సో, తనకంటూ సెపరేట్‌గా తిను ఏదైతే డబ్బులు అడిగి తీసుకుందో నాకు అవసరాలకు కావాలి అని చెప్పి ఆ డబ్బులు దగ్గర 70,00,000 రూపాయలు ఉంటే ఆ 70,00,000 రూపాయల డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి మీడియేటర్‌గా హేమ గారిని తీసుకొచ్చారు. నటి హేమ గారిని. ఇక్కడ నటి హేమ గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఈ నటి హేమ గారు లాస్ట్ టైం ఒకసారి డ్రగ్స్ కేసులో ఆవిడ పేరొచ్చింది. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత బెంగుళూరులో రేవ్ పార్టీ దాంట్లో కూడా ఈవిడ పేరొచ్చింది. సో, ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఆమెకి క్లీన్ చీట్ వచ్చిందనుకోండి అది వేరే విషయం. బట్ ఈవిడ పేరు ఎప్పుడొచ్చినా కూడా ఈవిడ చుట్టూతా కొంతమంది
కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులకు తక్కువ, అలాగే జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ అనమాట. వీళ్ళు అది చేయలేరు, అలా అని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండలేరు. సో అలాంటి వాళ్ళందరూ ఈవిడ చుట్టూతో ఉంటారన్నమాట. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈవిడ చుట్టూతో తిరుగుతుంటారు. ఈవిడ వాళ్ళ బర్త్డే పార్టీలకి వెళ్తుంటుంది, అలా జరుగుతుంటుంది. ప్రతిసారి ఈవిడ ఏ కేసులో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఆ కేసుల్లో వీళ్ళ పేర్లు ఎవరొకరు పేరు ఉంటుంది. లాస్ట్ టైం అశూ రెడ్డి గారు, కేపీ చౌదరి అని ఆయన చనిపోయినారు. ఇప్పుడు కబాలీకి సంబంధించిన ప్రొడ్యూసరు. ఆయన డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఈవిడ పేరు వచ్చింది, నటి హేమ గారి పేరు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి రేవ్ పార్టీ అప్పుడు కూడా ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది అనుకోండి, దాంట్లో కూడా హేమ గారితో పాటు ఇంకొంత 2-3 వేరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయన్నమాట. మరి అది ఎందుకు వస్తుంది అనేది మరి $1 మిలియన్ క్వశ్చన్ నాకు అసలు ప్రతిసారి. ఆ నటి హేమ గారు వీళ్ళ మధ్య మీడియేటర్గా ఉన్నారనమాట. ఆయన క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టాడు. ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టాడంటే ప్రతి ఒక్కటే నిజమే. ఫస్ట్ హేమ గారు అడిగినప్పుడు, మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ రెఫ్యూజ్ చేశారు. దాని తర్వాత అవును చేశాను అని చెప్పి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకోకుండానే ఒప్పేసుకున్నారు హేమ గారు. అవును జరిగింది, అది ప్రతి ఒక్క చోట జరిగేదే కదా అని. సో ఆ 70 లక్షలకి ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈవిడ పోస్ట్ డేట్ వేసి కొన్ని చెక్లు ఇచ్చింది. సో అంటే మీరు నాకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు మీరు ఆ చెక్కులు నాకు ఇచ్చేస్తే మీ డబ్బులు ఇచ్చేస్తాను అన్నట్టుగా చెప్పిందనమాట. సో కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పి పిలిపిస్తే, సో ఇతను వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్తే చెక్కులు తీసుకొని చింపేసి మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోపోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడారంట. సో దాని తర్వాత కొంచెం మళ్ళీ ఇలాంటి ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఆవిడే లేదు మన ఇద్దరం కలిసే ఉందాము, ఇంకా నేను ఇలాగొద్దు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నట్టు మాట్లాడుకున్నారనమాట. అలా మాట్లాడుకున్న తరువాత కొన్ని రోజులకి సరే మన ఇద్దరం కలిసే ఉంటాం కదా అని చెప్పి సో ఆవిడకి కార్లు కొనిచ్చడము, బంగారం అవన్నీ కొనిచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్పారు, సో మన ఇద్దరం ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే ఇవి నా పేరు మీద కొన్నా కానీ మన ఇద్దరే అవుతాయి కదా అన్నట్టు ఆవిడ మాట్లాడేసరికి అతను అన్నీ కొనిచ్చారు. దాని తర్వాత మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడితే 2025లో ఆవిడ మళ్ళీ సేమ్ అగైన్ అదైతే రిపీట్ చేసిందో ఫస్ట్ టైము సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేసిందంట ఆవిడ. మళ్ళీ అలాగే రిపీట్ చేసినప్పుడు ఈసారి అతను ఖచ్చితంగా ఆవిడ ఒప్పుకోలేదంట, పెళ్లి లేదు ఏమి లేదు, అలాగా ఒప్పుకోలేదు, మా ఫాదరు అది ఇది అని చెప్పి ఆవిడ ఒప్పుకోలేదనమాట. సో ఒప్పుకోపోయేసరికి ఇప్పటి వరకు ఎంతైతే 9,35,00,000 ఖర్చు పెట్టినా ఆ డబ్బులని నాకు ఇచ్చేసేయని అడిగాడంట ఆయన. వేణుస్వామి గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వేణుస్వామి గారు ఆవిడ చేత పూజలు చేపించి సో పెళ్లికి రెడీ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు, స్టిల్స్, వీడియోస్ ఆవిడకి పంపించారనమాట. ఇప్పుడు ఆవిడేం చెప్తుంది, ఒక ఆడియో కాల్ వినిపిస్తున్నా, ఫస్ట్ ఆడియో కాల్ వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది విన్నారు కదా, ఆడియో కాల్లో క్లియర్గా చెప్తుంది. ప్రవీణ గారు అని ఒక పేరు ఎత్తి తీసుకొచ్చింది. నాకు ప్రవీణ గారు ఉన్నారు, దాని తర్వాత వేణుస్వామి గారు, వీళ్ళే నాకు పెద్ద మనుషులు. సో నీకు సంబంధించిన పెద్ద మనుషులు నువ్వు తీసుకొచ్చుకో, నాకు సంబంధించిన పెద్ద మనుషులు నేను తీసుకొచ్చుకుంటాను. సో అక్కడే మనం సెటిల్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. అయినా నువ్వు మా ఇంటికి వెళ్ళడం తప్పు. నేను ఎప్పుడైతే 1.5 crores ఇస్తాను, అది మే నెల లోపల ఇచ్చేస్తాను, నా ఫస్ట్ టార్గెట్ అదే అని చెప్పి ఆవిడ అంటుంది. ఈ 1.5 crore ఏంటి, ల్యాంకో హిల్స్కి ఏదైతే తన అమౌంట్ ఇచ్చాడో ఫస్ట్ ఆ అమౌంట్ ఇచ్చేస్తాను అంటుంది. ఎందుకంటే అది అపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మళ్ళీ ఏదైనా అపార్ట్మెంట్ పోయిద్దేమో అన్న భయంలో ఫస్ట్ అపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బులు ఇవి ఇచ్చేస్తా ఉంటుంది. మస్ట్ నా ప్రైమరీ టార్గెట్ అయితే మే లోపల ఇచ్చేస్తాను అంటుంది. మరి మే లోపల ఇవిడ 1.5 crores ఎలా ఇస్తుంది అంటే, సో ఈవిడికి జస్ట్ ఇన్స్టాగ్రామ్ త్రూ 10 లక్షలు వస్తాయి ప్రతి నెల. ఇప్పుడు ఇంకా పెరిగారు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఇంత టెన్షన్లో కూడా ఆవిడ అడుగుతుందంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కంటెంట్ చూడండి అని అడుగుతుందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అతనికి 1.5 crores ఇస్తానంటుంది. అండ్ దట్టు దాని తర్వాత నువ్వు మిగిలిన డబ్బులు నా దగ్గర ఇవ్వనట్లేదు, ఉన్నప్పుడు ఇస్తాను అంతే తప్పితే నువ్వు ఇట్లా ఊరికనే మాట్లాడుతూ ఉంటే నీ మీద నేను తిరిగి హెరాస్మెంట్ కేసు పెడతాను. అసలు మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నువ్వు మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేను మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రవీణ గారికి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు, అసలు ఫోన్ చేసావంటే కదా, సరే చేస్తే చేసావు ఎందుకు అని అంటుంది. అసలు ప్రవీణ గారు ఎవరు అంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ అని
ఒక ఈటీవీలో వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, ఒక ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో ప్రవీణ గారు బోయపాటి శ్రీను గారి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈవిడ. సో ఈవిడ దాంట్లో సో ఈటీవీలో ఈవిడ కూడా యాంకర్గా కూడా చేసింది సుధీర్తో పాటు చాలా, అశురెడ్డి. సో కాబట్టి ఆ ప్రవీణ గారు ఒక్కరే నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఈవిడ చెప్తుంది అనమాట. సో ప్రవీణ గారి పేరు చెప్తూ సో ప్రవీణ గారికి తోటి మాట్లాడ 1.4 crores అయితే నా టార్గెట్ అదే ఉంటుంది, 1.5 crores ఇవ్వటం. అడిషనల్గా పెళ్ళొద్దు అదొద్దు, ఎందుకంటే డైవర్స్ గురించి అతను ముందే చెప్పాడని చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది. సో అలాంటప్పుడు అప్పుడు లేని సమస్య సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? అలాంటప్పుడు అసలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అండ్ గోల్డ్ కొనిచ్చానని చెప్పి అతను దానికి సంబంధించిన ప్రూఫ్లు పెడుతున్నాడు, డబ్బులకు సంబంధించిన అవన్నీ స్లిప్స్ అన్నీ పెడుతున్నారు. మరి అలాంటప్పుడు గోల్డ్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ ఇచ్చేయచ్చు కదా వెనక్కి. 1.5 crore ఇప్పుడు మాత్రం ఇస్తాను, మిగిలింది ఎప్పుడు నాకు నచ్చినప్పుడు ఇస్తానంటే, సో ఇంకా నువ్వు గట్టిగా హెరాస్ చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను, నేను ఏదైనా చేసుకుంటా అని చెప్పి తిరిగి ఆవిడ ఉల్టా బెదిరిస్తుంది అతన్ని. ఇంకేం చేస్తారు, ఆ పొరపాటున ఆవిడ ఏమైనా అటెంప్ట్ చేసుకున్నా కానీ మళ్ళీ అతనికే లాస్ అవుతుంది, మొత్తం కేసు మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ముళ్ళ మీద గుడ్డేసినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, గట్టిగా లాక్కోవాలని చూస్తే చినిగిపోతుంది గుడ్డ. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అతను ఉన్నాడు. సో ప్రతి ఒక్కరికి అంతే, డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళు బెదిరిస్తుంటే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. మళ్ళీ ఉల్టా మన మీద సెక్షన్స్ పెడతారు, మనల్ని లోపలేస్తారు. అండ్ దట్టు ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్, మామూలు ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. సో ఖచ్చితంగా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, అతనికి మళ్ళీ లాస్ అవుతుంది అనవసరంగా. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అసలు మీడియా ముందుకు వచ్చి రెస్పాండ్ అయ్యింది లేదు. కనీసం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సబ్స్క్రైబ్ చేసుకుని అడగటం తప్పితే అసలు దీని గురించి ఏం మాట్లాడట్లేదు ఆవిడ. ఎందుకు ఇలాగా? అసలు ఇన్ఫ్లుయెన్సర్లు, ఆ సెలబ్రిటీస్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారో అర్థం కావట్లేదు. మొన్న మంగ్లీ గారికి ఇష్యూ వచ్చింది, దానికంటే ముందు ఇంకొకరిది ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు విష్ణుప్రియది వచ్చింది, ఇప్పుడు ఈవిడిది వస్తుంది, ఇంకా పోయే కొద్ది ఇంకా చాలామంది వస్తూ ఉంటారు బయటికి. అసలు ఇది ఒక ఇలాకత్తా మఫలియా లాగా తయారైపోయింది ఇదంతా. నేను చెప్పాను కదా, సో హేమ గారి చుట్టూతా సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఏదో ఒక పెద్ద నడుస్తుంటుంది, అదే మనకి ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదబ్బా. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరిది తప్పు ఉంది? పెళ్లి చేసుకుంటానన్నది కాబట్టి సో పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయికి పాపం అతను డబ్బులు ఇచ్చాడు, ఆ అమ్మాయి అలా హ్యాండ్ ఇచ్చింది. ఫస్ట్ టైం హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇతనైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, ఇతనిది కూడా మిస్టేక్ ఉంది. ఫస్ట్ టైం ఆ అమ్మాయి అలా చేసిన తర్వాత మళ్ళీ అలా చేయదు అన్న గ్యారంటీ ఏంటి అనే క్వశ్చన్ మైండ్లో రేజ్ అయినప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా డబ్బులతో సెటిల్మెంట్గా చేసుకోవాలనుకుంది 70 లక్షలతోటి. మరి అలాంటి వ్యక్తి మరి నిన్ను డబ్బులు ఇస్తున్నప్పుడు ఆయన ఆలోచించుకో ఉండాల్సింది. అతనిది కూడా తప్పు ఉంది. కాకపోతే ఏంటంటే సో అతను నమ్మాడు, ట్రస్ట్ ఇష్యూస్ అనమాట. ఆవిడ ఏంటంటే ఆవిడకి మేబీ ఆవిడ పర్సనల్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, బట్ డబ్బులతో ముడిపడిన విషయం కాబట్టి ఖచ్చితంగా డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. చీటింగ్ కేసు పెట్టాను నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుందని. ఎంతవరకు ఆ డబ్బులు అనేది ఇస్తారో వెనక్కి. సో 1.5 crores అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. సో మరి దాని తర్వాత ఏం జరుగుద్ది ఏంటనే తెలియదు. ఆ 1.5 crores నాకు తెలిసి లాస్ట్ అమౌంట్ అయిపోవచ్చు, ఇంక దాని తర్వాత ఆవిడ ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు ఇతను అని చెప్పి నాకు స్టిల్ స్ట్రాంగ్ అని నమ్మకం ఉందన్నమాట. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సెలబ్రిటీలు ఇలాంటి మోసాలు చేస్తున్నారనమాట, అది సంగతి. సో కొంచెం ఫేమస్ చాలన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి సో పరిచయాలు, సర్కిల్ పెంచుకుంటారబ్బా ఫస్ట్ వీళ్ళు. సర్కిల్ పెంచుకునేది, ఆ సర్కిల్ పెంచుకున్న తర్వాత సో చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఇలాంటి వాళ్ళని మోసాలు చేసేది. దాని తర్వాత ఆ సర్కిల్ని యూజ్ చేసుకొని వాటిలోంచి తప్పించుకుంటూ ఉంటారనమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్ ప్రజెంట్ చేస్తూ ఉన్న పనులు. సో మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి ఈ విషయంలో. జై హింద్.